మేడిగడ్డకు మంత్రులు. హెలికాప్టర్లో మేడిగడ్డకు బయలుదేరిన మంత్రులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పాల్గొన్న అన్ని సంస్థల హాజరయ్యేలా ఆదేశాలు. 1.20 మీటర్ల లోతుకు కుంగిన 20వ పిల్లర్ రాఫ్ట్ ఫౌండేషన్ పరీక్షిస్తేనే స్పష్టత. ఇసుక తొలగింపు పర్మిషన్ కోసం మహారాష్ట్ర సర్కారుకు లేక ఓకే చెప్తే బ్యారేజ్ కుంగుబాటుపై పూర్తిస్థాయి ఎంక్వైరీ. మేడిగడ్డ పునరుద్ధరణపై ఈరోజు మంత్రులందరూ కూడా మేడిగడ్డను పరిశీలించనున్నారు. ఇక్కడ ఏదైతే రాఫ్ట్ ఫౌండేషన్ పరీక్షిస్తేనే స్పష్టత వస్తుందంట. మహారాష్ట్రకు సంబంధించినటువంటి సర్కారు కూడా లేఖ రాసిరు. ఎలా స్పందిస్తారో అక్కడ స్పందిస్తే మాత్రం తొందరగానే ఎంక్వైరీ. మోదీ అనే ఔషధానికి గడువు తీరిపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. జోడో యాత్ర కారణంగానే కర్ణాటక తెలంగాణలో గెలిచాం. భారత్ న్యాయ యాత్ర తర్వాత మోదీ ఇంజన్ ఆగిపోతుంది. నాగపూర్ కాంగ్రెస్ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏ విధంగా గెలుస్తామనుకుంటున్నారు ఒకసారి అన్న? సరే, మా తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు మీరు. ఏ విధంగా గెలుద్దాం అనుకుంటున్నారు? కర్ణాటక గెలిచిరు, కాంగ్రెస్ గెలిచిరు, రైట్. రెండు భారతీయ జనతా పార్టీ చేతులు ఉన్నటువంటి అధికారిక ప్రభుత్వాలు కాదు కదా. ఏ విధంగా గెలుస్తా అనుకున్నారు? సరే, భారతీయ జనతా పార్టీ తానున్నాయి గుంజుకున్నాము అంటే అది కర్ణాటకలో గుంజుకున్నారు, రైట్. మీరు గొప్పలు సాధించారు, భారత్ జోడో యాత్ర ఫలించింది అనుకుందాం. ఇప్పుడు తెలంగాణలో అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకుండే కదా, బీఆర్ఎస్ ఉండే కదా. మీరు ఇప్పుడు ఇండియా కూటమిలో కలవబోతా ఉన్నారని ఒక ప్రశ్నలు ఉడక లేవనెత్తుతా ఉన్నారు కదా. ఏ విధంగా ఇప్పుడు మీకు తెలంగాణ రాష్ట్ర జరిగిన అన్ని ఎన్నికలలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్కి ఇచ్చింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎత్తుకపోయింది కదా బీజేపీ పార్టీ. ఈయన గత పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి ఒకానొక సమయంలో పార్లమెంట్ వేదికగా అటల్ బిహారీ వాజ్పేయిజీని ఏక్ కమల్ దో ఫూల్ అని చెప్పి ఎక్కిరించినటువంటి వైనం. ఒక్క ఎంపీ సీట్ని తప్పించి ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి వైనం కాంగ్రెస్ పార్టీ చేసింది. అదే రెండు సీట్లతోటి మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ చరిత్ర ప్రయాణం ఈరోజు 303కు సాగింది. 303కి ఆగలే, మళ్ళీ పెరుగుతుంది. 335 నుంచి 400 మధ్యలో వచ్చే సీట్లు వస్తాయి ఈసారి ఎన్డీఏ కూటమికి. ఆ రోజు ఏక్ కమల్ దో ఫూల్ అని ఎక్కిరించిన వాళ్ళు ఈరోజు అధికారానికి దూరంగా ఉన్నారు. నరేంద్రను చూస్తే భయపడతా ఉన్నారు, రైట్. భారతదేశానికి నరేంద్ర మోడీ లేకపోయి ఉంటే, కాంగ్రెస్ పార్టీ చేతులుంటే ఆల్రెడీ ఇదంతా పాకిస్తాన్కి సగం చొరబాటు అయిపోతుండే. కాశ్మీర్ నుంచి చేసినట్టు మిగతా రాష్ట్రాలను కూడా ఇచ్చేస్తుండే, పక్కనున్న పంజాబ్ నుంచి చేస్తుండే. దానికి ఆనుకొని ఉన్నటువంటి ఏరియాలో మొత్తం కాంగ్రెస్ పార్టీ అప్పనంగా అమ్మేస్తుండే. ఈరోజు పాకిస్తాన్ ఈరోజు అప్పుల కూపిలో ఉంది, అడక్కదిన స్థాయిలో ఉంది అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే 10 సంవత్సరాలు వాళ్ళకు దర్జాగా కాలుమే కాలేసుకొని బతికే కాలం వస్తుండే. మనం అడక్క తింటుండే, వాళ్ళు దర్జాగా బతుండే. ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. గత ముఖ్యమంత్రి స్థాయి ఉన్నోని ఓడగొట్టింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే, కాబోయే ముఖ్యమంత్రిని ఓడగొట్టింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే. కాదా? నిజం కాదా? ముఖ్యమంత్రి కేసీఆర్ని ఓడగొట్టలేడా? కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇక్కడ నువ్వు కాబోయే ముఖ్యమంత్రి నిన్ను ఓడగొట్టలేదా? చాలు. ఇంకా భారతదేశం మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినటువంటి నాయకుడిని మీరు ఓడగొట్టలేకపోయారు. జనవరి 1 నుంచి దుబాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభానికి ఏర్పాట్లు. ₹40 కాగా టికెట్ ధర ఖరారు. హైదరాబాద్లో నుమాయిష్ రంగం సిద్ధమైంది. జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. 2400 స్టాళ్లు, 46 రోజులు. అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ కోసం భాగ్యనగరం సిద్ధమవుతుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మరోసారి నుమాయిష్ స్టార్ట్ అవుతుందంట. 46 రోజుల పాటు నుమాయిష్ జరగనుంది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్. భారత మాజీ నేవీ అధికారులకు ఊరట. మరణశిక్షను తగ్గించిన ఖతార్ కోర్ట్ గూఢచార్య ఆరోపణలపై ఖతర్లో మరణశిక్ష ఎదుర్కొన్న 8 మంది భారత నౌకాదళం మాజీ అధికారులకు ఊరట కలిగింది. మరణశిక్ష జైలు శిక్షగా మారుస్తూ న్యాయస్థానం తీరు. ఎవరైతే రాయబారులు ఉంటారో, గూఢచార్యంగా వేరే దేశాలకు వెళ్ళి పనిచేస్తూ ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి కేసులో పట్టుబడిన తర్వాత మరణశిక్షగా విధించిన నుంచి తర్వాత జైలు శిక్షగా మార్చారంట.